చెట్టు దెయ్యం. అనగనగా విశ్వపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరు చుట్టూ పచ్చని పొలాలు, కొండలు మరియు చిన్న నది ఉండేది. ఆ ఊరిలో సంక్రాంతి పండగ ఎంతో ఘనంగా జరిగేది. విశ్వపురంలో ఉన్న నానమ్మ మరియు తన ఫ్రెండ్స్తో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందాము అని బబ్లూ ఆ ఊరికి వెళ్ళాడు. బబ్లూ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి నానమ్మ చేసిన రుచికరమైన వంటకాలు తినేసి ఆడుకోవడానికి ఊరిలో ఉన్న చిన్న నదికి వెళ్లారు. ఇంతలో నాన్నమ్మ అందరినీ పిలిచి, మీరు ఊరిలో ఎక్కడికి అయినా వెళ్లి ఆడుకోండి కాని ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి అని చెప్పింది. సరే అని పిల్లలు అందరూ వెళ్లి నదిలో ఆడుకుని, నది పక్కన ఉన్న జామ చెట్టులో జామకాయలు కోసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా దూరంగా ఉన్న మర్రి చెట్టు నుండి వింత శబ్దాలు రావడం గమనించారు. కాని రోజంతా బాగా ఆడుకోవడంతో అలసటతో ఇంటికి వెళ్లి నాన్నమ్మకి జామకాయలు ఇచ్చారు. ఇంతలో రాత్రి కావడంతో నానమ్మ బబ్లూకి భోజనం పెట్టింది. బబ్లూ నానమ్మతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ రుచికరమైన భోజనం చేసి రూంలోకి వెళ్లి నిద్రపోయారు. కాని బబ్లూకి మాత్రం సాయంత్రం మర్రి చెట్టు దగ్గర వచ్చిన శబ్దం అలాగే గుర్తు ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం బబ్లూ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉదయాన్నే లేచి స్నానం చేసి నాన్నమ్మతో కలిసి భోగి మంటలు వేశారు. అందరికన్నా బబ్లూ వాళ్లు వేసిన భోగి మంటలే పెద్దగా ఉంది. నాన్నమ్మ మరియు పిల్లలు కలిసి ఊరిలో ఉన్న చాలా పురాతనమైన శివాలయం కి వెళ్లారు. ప్రతి సంక్రాంతికి ఆ ఊరిలో జాతర జరుగుతుంది. నానమ్మ పిల్లలందరికీ బొమ్మలు కొనిచ్చింది. పిల్లలు ఎంతో సంతోషించారు. నానమ్మ మరియు పిల్లలు అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం బబ్లూ నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు అని నానమ్మని అడిగాడు. దానికి నానమ్మ చాలా దిగులుగా భోజనం పెట్టింది. బబ్లూ నానమ్మ బాధగా ఉండడం చూసి, ఏమైంది నానమ్మ, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు. దానికి మన ఇంటి పెరటిలో ఉన్న మేకపిల్ల కనిపించలేదు అని చెప్పింది. ఈ మాత్రం దానికే బాధపడకు, నేను వెళ్లి మేకపిల్లని వెతికి తీసుకువస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నా నానమ్మ కంగారుపడి, వద్దు, ఈ రాత్రి సమయంలో బయటికి వెళితే ఆ దెయ్యం నిన్ను గాయపరుస్తుంది అని చెప్తుంది. దానితో బబ్లూ కూడా, అవును నానమ్మ, నిన్న నాకు కూడా ఆ మర్రి చెట్టు నుండి వింత శబ్దం వినపడింది అని చెప్పాడు. సర్లే, మేక పిల్ల సంగతి వదిలేసి పడుకో అని నానమ్మ చెప్పడంతో బబ్లూ నానమ్మ నీ గట్టిగా పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం బబ్లూ తన ఫ్రెండ్స్తో కలిసి ఊరు మొత్తం వెతికారు, కాని వారి మేకపిల్ల కనపడలేదు. ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా వారికి మేకపిల్ల మెడలో ఉన్న గొలుసు కనిపించింది. వెంటనే వారు ఇంటికి వెళ్లి నానమ్మకి జరిగింది మొత్తం చెప్పారు. నానమ్మ మళ్లీ కంగారు పడి, మీరు ఇంకోసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్లకండి అని చెప్పింది. ఆ చెట్టులో ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఎవరు కనిపిస్తే వారిని తినేస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న బబ్లూ భయంతో, ఆ దెయ్యం ని ఎవరు చూడలేదా అని అడిగాడు. లేదు, ఆ దెయ్యం రాత్రి పూట మాత్రమే తిరుగుతుంది అని చెప్పింది. దానితో బబ్లూకి కొంచెం అనుమానం వచ్చి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎవరికీ తెలియకుండా బబ్లూ ఒక్కడే రాత్రిపూట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ చెట్టు కింద చిన్న మంట వేసి ఒక తెల్లని దెయ్యం కూర్చుని ఉంది. రా బబ్లూ రా, చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు, ముందరికి రా బబ్లూ అని చెప్పగా బబ్లూ భయంతో ఇంటికి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం బబ్లూ నిద్రలేవగానే ఇంటి ముందర కనిపించకుండా పోయిన మేకపిల్ల గడ్డి తింటూ ఉంది. నానమ్మ బబ్లూతో మన మేకపిల్ల తిరిగి వచ్చేసింది అని సంతోషంతో చెప్పింది. బబ్లూ మళ్లీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా రాత్రి వేసిన మంట ఇంకా అలాగే ఉంది. ఈ సంఘటన చూసిన బబ్లూకి ఫుల్గా అనుమానం వచ్చింది. ఎలాగైనా ఊరిలో ఉన్న దెయ్యం సంగతి చూడాలని అర్ధరాత్రి ఒకడే ఇంటికి వెనకాల దాక్కుని దెయ్యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒకటి వచ్చి రోడ్డు పక్కన చెట్టుకి కట్టేసి ఉన్న మేకపిల్లని పట్టుకుని వెళ్లిపోయింది. అది చూసినా బబ్లూ ఒకసారి షాక్ అయ్యి ఆ దెయ్యం వెనకాల వెళ్లసాగాడు. కొంచెం దూరం వెళ్లగానే బబ్లూకి చీకటిలో దెయ్యం ఏమీ కనపడలేదు. చేసేది ఏమీ లేక బబ్లూ తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఊరిలో ప్రజలు రాత్రి దెయ్యం మళ్లీ మేక పిల్లను తీసుకుని వెళ్లిపోయింది అని మాట్లాడసాగారు. ఇంతలో బబ్లూ వాళ్ల దగ్గరికి వెళ్లి, మీ గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది దెయ్యం కాదు,
ఊరి చివర శివాలయం దగ్గర ఉన్న శివాజీ అని బిచ్చగాడు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. నీకు ఎలా తెలుసు అని అడగ్గా, నేను నిన్న రాత్రి మీ దూడాని ఆ బిచ్చగాడు దెయ్యం వేషం వేసుకో తీసుకువెళ్లడం చూశాను అని చెప్పడంతో అందరూ వెళ్లి ఆ బిచ్చగాడిని బాగా కొట్టారు. దానితో బిచ్చగాడు నిజం ఒప్పుకున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రిపూట ఎవరు లేని సమయం చూసి కోళ్లని, మెకల్ని తీసుకువెళ్లి పట్టణంలో అమ్మేస్తాను అని చెప్పాడు. ఆ ఊరిలో దెయ్యం లేదు అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఎంతో సంతోషంగా బబ్లూకి కృతజ్ఞతలు చెప్పారు. బబ్లూ వాళ్ల నానమ్మతో కలిసి సంక్రాంతి పండుగను చాలా సరదాగా జరుపుకుని నాన్నమ్మకి నమస్కరించి ఊరికి బయలుదేరాడు. అదే సమయంలో ఆ బిచ్చగాడు బబ్లూ ఇంటికి వచ్చి తనని డబ్బు కోసం దెయ్యం వేషం వేసుకుని అందరినీ భయపెట్టను అని క్షమాపణ కోరాడు. బబ్లూ బిచ్చగాడితో, ఆ రోజు రాత్రి మర్రి చెట్టు దగ్గర నన్ను ఎందుకు భయపెట్టవు అని అడగ్గా, అసలు ఆ రోజు రాత్రి నేను ఈ ఊరిలోనే లేను అని చెప్పాడు. ఆ మాటలతో బబ్లూ ఒకసారిగా షాక్ అయ్యాడు. మరి ఆ రోజు నాతో మాట్లాడింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఊరిలో ఉన్న నాన్నమ్మకి చెప్పేసి పట్నంలో ఉన్న ఇంటికి వచ్చేశాడు. ఇంతలో అమ్మ వచ్చి లడ్డూలు ఇచ్చి ఊరి విశేషాలు చెప్పు అని అడిగింది. దానికి బబ్లూ జరిగింది మొత్తం అమ్మకి చెప్పాడు. మంచి పని చేశావు అని అమ్మ బబ్లూకి ముద్దు పెట్టింది. ఆ రోజు రాత్రి బబ్లూకి నిద్ర రాలేదు. మర్రి చెట్టు క్రింద నాతో మాట్లాడింది ఎవరు అని, ఎలాగైనా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అని మరుసటి రోజు ఉదయమే ఎవరికి చెప్పకుండా నాన్నమ్మ దగ్గరికి వచ్చేశాడు. నాన్నమ్మకి ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు. దానితో నాన్నమ్మ మళ్లీ బబ్లూతో, నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కడికి వెళ్లకు అని, మీ తాతగారిని కూడా ఆ దెయ్యమ్మే చంపింది అని చెప్పడంతో బబ్లూ ఒకసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగింది మొత్తం చెప్పు నానమ్మ అని అడగడంతో నాన్నమ్మ ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. మీ తాతగారు ఎంతో అందంగా ఉండేవారు. ఒకరే 5 ఎకరాల భూమి నీ సాగు చేసి వరి పంట పండించేవాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన ఊరిలో జరిగే అన్నదానంకి బియ్యం మీ తాతగారే ఇచ్చేవారు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం మీ తాతగారు పని మీద వేరే ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ మర్రి చెట్టు కింద ఎవరో ఉండడం గమనించి అటువైపు వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఊరిలో పెద్ద శబ్దం వచ్చింది. దానితో ప్రజలు అందరూ భయపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే మీ తాతగారు చనిపోయి ఉన్నారు అని చెప్పింది. ఆ రోజు నుండి ఎవరుగానీ సాయంత్రం తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్లరు అని చెప్పింది. దానితో బబ్లూ తాతగారికి ఏమీ అయిందో తెలుసుకోవాలని మనసులో అనుకున్నాడు. నాన్నమ్మతో కబుర్లు చెప్పుతూ నిద్రపోయినట్లు నటించాడు. కొంచెం సేపటికి నాన్నమ్మ నిద్రపోయింది అని తెలుసుకుని బబ్లూ ఒక్కడే ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. ఆ చెట్టు కింద దెయ్యం మంట వేసి కూర్చొని, రా బబ్లూ రా, మళ్ళీ నువ్వు వస్తావు అని నాకు తెలుసు, నా దగ్గరికి రా అని అన్నింది. దానికి బబ్లూ, అసలు నువ్వు ఎవరు, ఎందుకు మా తాతగారిని చంపేశావు అని అడిగాడు. దానికి సమాధానంగా, నీకు అసలు జరిగిన విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా నేను చెప్పింది చేయాలి, ఆ తర్వాత నీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అని అనడంతో బబ్లూ చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాడు. దెయ్యం బబ్లూతో, ఈ ఊరికి చివరన ఉన్న కొండలో 3 గుహలు ఉన్నాయి. ఆ గుహలలో 3 పెట్టెలు ఉన్నాయి. ఆ 3 పెట్టెలలో ఒక రహస్య తాళం ఉంది. అది తెరిస్తే అందులో ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తీసుకుని వస్తే నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను అని దెయ్యం బబ్లూతో చెప్పింది. బబ్లూ కూడా దానికి ఒప్పుకుని బయల్దేరుతాను అని అంటాడు. ఇంతలో ఆ దెయ్యం మళ్లీ, చూడు బబ్లూ, ఆ గుహలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం అని చెప్తుంది. సరే అని బబ్లూ ఇంటికి వెళ్లి మళ్లీ ఏమీ తెలియనట్లు నిద్రపోయాడు. కొద్ది రోజులకు అమావాస్య వచ్చింది. ఆ రోజు బబ్లూ రాత్రి ఒంటరిగా అడవిలోకి వెళ్లి ఆ 3 గుహలు కోసం వెతకసాగాడు. కొంచెం దూరం వెళ్లగానే అతనికి 3 గుహలు కనిపించాయి. బబ్లూ ఏ గుహలోకి వెళ్లాలి అని ఆలోచిస్తూ మధ్యలో గుహలోకి వెళ్లగానే పెట్టే కనిపించింది. ఆ పెట్టేను తెర్చేలోపు పెద్ద నాగు పాము వచ్చింది. ఆది చూసిన బబ్లూ భయంతో అలాగే ఉండిపోయాడు. బబ్లూని చూసి పాము ఏమీ చేయకుండా బయటికి వెళ్లిపోయింది. తన దగ్గర ఉన్న తాళంతో బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తీసుకుని మరొక గుహలోకి వెళ్లి చూడగా అక్కడ ఉన్న బాక్స్ పైన నిప్పు ఉంటుంది. బబ్లూ జాగ్రత్తగా ఆ బాక్స్ ఓపెన్ చేయగానే స్పృహ తప్పి పడిపోయాడు. కొంచెం సేపు తర్వాత లేచి చుట్టూ చూసి అక్కడ ఏమీ లేదు అనుకుని
మూడవ గుహలోకి వెళ్లి మరొక్క తాళం తీసుకుని మూడవ బాక్స్ ఓపెన్ చేయగానే దానిలో ఒక పెద్ద తాళం మరియు ఒక పేపర్ ఉంది. బబ్లు అవి తీసుకుని వెళ్లి ఆ దెయ్యంకి ఇచ్చాడు. ఆ తాళం తాకగానే సడన్ గా దెయ్యం మాయమై ఒక రాజుగా మారి చెట్టు కిందకి వచ్చి బబ్లూని హత్తుకుని, బబ్లూ నువ్వు సూర్యోదయంకి ముందుగానే శివాలయంకి వెళ్లి అక్కడ ఉన్న పూజారికి ఈ తాళం ఇచ్చి జరిగింది మొత్తం చెప్పు, నీ ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్తాడు అని మాయమైపోయాడు. బబ్లూ గుడికి వెళ్లి అక్కడ ఉన్న పూజారికి గారికి మొత్తం చెప్పగా పూజారిగారు ఒక చిన్న నవ్వు నవ్వి, చిన్న వయసులో చాలా పెద్ద సాహసం చేశావు, నీ ప్రశ్నలు అడుగు నాయనా అని అనగానే బబ్లూ, స్వామి నేను మొదటి గుహలోకి వెళ్లి బాక్స్ తెరవగానే ఒక పాము నన్ను చూసి కూడా కాటు వేయకుండా వెళ్లిపోయింది అని అడగ్గా పూజారిగారు, బ్రహ్మముహూర్తంలో నువ్వు ఆ గుహలోకి వెళ్లడంతో ఆ పాము నిన్ను ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. బబ్లూ రెండవ ప్రశ్న, స్వామి రెండవ గుహలోకి వెళ్లి బాక్స్ ఓపెన్ చేయగానే పడిపోయాను అనడంతో పూజారిగారు, బబ్లూ రెండవ గుహలో విషవాయువు ఉంది, ఆ పెట్టె తెరిచిన వారు విషవాయువు పీల్చి చనిపోతారు, కాని నీకు జలుబు చేయడం వలన కేవలం స్పృహ తప్పి పడిపోయావు, దానితో నీతో ఉన్న ఆత్మ నీకు సహాయం చేసింది. స్వామిగారు, అసలు ఆ రాజు ఎవరు, ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళింది అని బబ్లూ అడగగా దానికి పూజారి, బబ్లూ నీ దగ్గర ఉన్న పేపర్ చూడు అని చెప్పగా బబ్లూ ఆ పేపర్లో రాసింది చూసి షాక్ అయ్యాడు. మళ్లీ బబ్లూ స్వామీజీ అని పిలవగా పూజారిగారు, బబ్లూ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, నీ పూర్తి ప్రశ్నలకి సమాధానం వచ్చే పౌర్ణమి రోజు ఆ కొండ గుహ దగ్గరికి వస్తే తెలుస్తుంది అని చెప్పాడు. దానితో బబ్లూ స్వామిగారికి నమస్కరించి ఇంటికి వెళ్లి నాన్నమ్మ పక్కన నిద్రపోయాడు. దొరికిన తాళం మరియు పేపర్ తీసుకుని ఇంటికి వచ్చాడు. నానమ్మకి ఏమి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని రోజులకు పౌర్ణమి రావడంతో బబ్లూ గుడికి వెళ్లి చూస్తే స్వామీజీగారు గుడిలో లేకపోవడంతో బబ్లూ ఒక్కడే గుహ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ స్వామీజీగారు కనిపించి, రా బబ్లూ, నీకోసమే వేచి చూస్తున్నాను. నీకు గుహలోని పెట్టెలో దొరికిన పేపర్లో శివాలయం, ముఖద్వారం, సుశాంకుడు అని రాసి ఉంది. దాని అర్థం ఆ మహాశివుడు యొక్క రహస్యాన్ని ఛేదించే శక్తి కేవలం ఆ మహాగణపతికి మాత్రమే ఉంది. ఆ మహాగణపతి నీ సంస్కృతంలో సుశాంక్ అని కూడా పిలుస్తారు. నీ అసలు పేరు సుశాంక్ కదా నాయనా, ఆ పరమేశ్వరుడి రహస్యాన్ని కూడా నువ్వే బయటికి తీసుకురావాలి అని చెప్పాడు. దానికి బబ్లూ, సరే స్వామి మీ ఆజ్ఞ అని చెప్పాడు. కొద్ది నిమిషాల తరువాత బబ్లూ మరియు స్వామీజీ కలిసి గుహ లోపల ఉన్న సొరంగ మార్గంలో ముందుకి వెళ్లారు. అక్కడ వారికి ఒక తలుపు కనిపించింది. బబ్లూ దగ్గర ఉన్న తాళంతో ఆ తలుపు తెరిచాడు. లోపల మొత్తం బంగారు ఖజానా, అతి పెద్ద రాజా ఖజానా ఉంది. వజ్రాల, బంగారు నగలు, బంగారు విగ్రహాలు మరియు ఆ పరమేశ్వరుడి విగ్రహం కూడా ఉంది. స్వామీజీ గారు బబ్లూతో, పూర్వం ఈ ప్రాంతాన్ని శివసేనుడు అనే రాజు పాలించేవాడు. శివసేనుడు చాలా క్రూరుడు. ప్రజల దగ్గర ఉన్న బంగారం మరియు పన్నుల రూపంలో బంగారం నీ దోచుకుని ప్రజలను ఎన్నో కష్టాల పాలు చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత శివసేనుడు శత్రురాజ్యాల దాడి చేస్తాయి అన్న భయంతో బంగారం మొత్తం ఈ సొరంగ మార్గంలో తరలించి ఇక్కడ పెట్టాడు. ఇక్కడికి ఎవరు రాకూడదు అని ఈ అడవిలో ఉన్న ఎంతో శక్తివంతమైన గుడిని నాశనం చేశాడు. అంతేకాకుండా ఎంతో పచ్చని ఈ కొండకి నిప్పు పెట్టాడు. అలాగే ఆ దుష్ట రాజు ఊరి ప్రజలతో ఆ మహాశివుడు ఈ గ్రామంపై ఆగ్రహించి ఈ ఊరిని దహించి వెళ్లిపోయాడు అని ప్రచారం చేసి ఊరు మొత్తం నీ ఖాళీ చేయించాడు. ఈ కొండలో తపస్సు చేసుకునే మహర్షి జరిగింది తెలుసుకుని శివసేనుడు దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా ఆ దుష్టరాజు ఆ మహర్షిని కూడా ఆ అవహేళన చేశాడు. కోపించిన మహర్షి ఆ రాజుని నీవు చేసిన తప్పుకి ఇదే రాజ్యంలో ఆత్మవై తిరుగు అని శపించాడు. దానితో రాజు తన తప్పు తెలుసుకుని మహర్షిని వేడుకోగా ఏ పౌర్ణమి రోజు అయితే ఆ మహాశివుడికి గంగాభిషేకం జరుగుతుందో ఆ రోజు మాత్రమే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఆ రాజు ఆత్మగా మారి ఈ ఊరి ప్రజలని పీడించసాగాడు. ఒకరోజు మీ తాత పని మీద వేరే ఊరికి వెళ్లి వస్తుండగా ఈ రాజు ఆత్మరూపంలో మీ తాతగారిని భయపెట్టి చంపేశాడు అని స్వామీజీ బబ్లూకి చెప్పాడు. స్వామీజీ బబ్లూతో, నాయన నువ్వు త్వరగా వెళ్లి అడవిలో ఉన్న నదిలో నీళ్లు తీసుకుని రా, ఆ పరమేశ్వరుడికి పౌర్ణమి వెళ్లేలోపు గంగాభిషేకం చేయాలి,
అని చెప్పగా బబ్లూ వెంటనే అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్లి ఒక కుండలో నీళ్లు తీసుకుని వచ్చాడు. స్వామీజీ ఆ మహాశివుడికి అభిషేకము చేసి నమస్కరించాడు. వెంటనే ఆకాశవాణి, మీరు ఇద్దరు చేసిన ఈ పని వాళ్ల లోకానికి చాలా మంచి జరుగుతుంది అని చెప్పింది. అంతలోనే గుహలో ఉన్న రాజ ఖజానా మరియు ఆ మహాశివుడి ప్రతిరూపం మాయం అయిపోయింది. బబ్లూ మరియు స్వామీజీ కలిసి ఇదంతా ఆ శివుడి లీల అనుకుని గుహ నుండి బయటి వచ్చారు. రాజ ఖజానా గురించి బబ్లూ మరియు స్వామీజీ ఎవరికి చెప్పకుండా వాళ్ల విధి నిర్వర్తించసాగారు. ఆ మహాశివుడు దయతో రహస్యాన్ని తెలుసుకుని బబ్లూ తిరిగి ఊరికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఎలాంటి కరువు రాలేదు. చెట్టు కింద ఉన్న దుష్ట రాజు ఆత్మ కూడా ఎవరికీ కనపడలేదు. నమస్తే పిల్లలు. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.